జామ్ తీసుకుంటాను. గులాబ్ జామ్. సో ఇప్పుడైతే ఈ వీడియో చూపిస్తాను. కొంచెం పాలు వస్తున్నా. హీట్ అయితే టాప్ అయితే తెలియదు, కానీ అయితే ట్రై చేస్తాము. అయితే ఆల్రెడీ వేడి చేసి చల్లార్చిన పాలు కొన్ని కొన్ని పోసుకుంటే అయితే కొంచెం పైన పైన కలుపుకోవాలి. అయితే చపాతి పిండి గట్టిగా కలుపుతాం కదా, అట్లయితే కలపద్దు, మంచిగా పైన పైన కలుపుకోవాలి. సాఫ్ట్గా అయ్యేంత వరకు కలపాలి. చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా అయిపోయింది ఇది. దీన్ని ఇప్పుడు లడ్డూలు వేసుకోవాలి. గులాబ్ జామ్ లడ్డు చేసుకొని కాల్చుకొని తినాలి. అయితే సాఫ్ట్గా కలుపుకున్నాం కదా, దీన్ని అయితే ఒక 10 minutes అయితే మూత పెట్టి పక్కన పెట్టేస్తా. సో నేనైతే 1 cup గులాబ్ జామ్ మిక్స్ పౌడర్కి 1 cup అయితే షుగర్ తీసుకున్నా. 1 cupకి కొంచెం తక్కువ తీసుకున్నా. దీంతోనే 1 చెంబు వాటర్ వేస్తున్నా. రైట్, సరిపోతుంది కదా. షుగర్ కరిగి కొంచెం పాకం వచ్చే వరకు అయితే ఇలా కలుపుకోవాలి. ఒక 2-3 minutes అయితే పడుతుంది. ఆల్రెడీ మొత్తం షుగర్ కరిగిపోయింది. సిరప్ అవడానికి అయితే 5 minutes పడుతుంది అంతే. సో షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఇది ఆఫ్ చేసేసుకొని మూత పెట్టుకోవద్దు, ఎందుకంటే ఆవిరి. సో ఇదైతే ఇట్లా పక్కకు పెట్టేసి అయితే షుగర్ సిరప్ అయితే తయారు చేసేసుకున్నాం. ఇప్పుడైతే అది అయిపోయింది. ఇప్పుడైతే దీన్ని లడ్డూలు వేసుకోవాలి. గ్యాస్ లేకుండా మంచిగా వేసుకోవాలి, లేదంటే పేస్ట్.
చూపిస్తా. ఇలా లడ్డూలు వేసుకోవడం అయితే అయిపోయింది. సో ఇవైతే ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఆయిల్ అయితే పెట్టుకుంటున్నా. సో ఆయిల్ అయితే వేడైంది, వేసేస్తున్నా. ఓకే, అవి మాడకుండా అయితే ఇలా ఇలా అనుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఇవైతే పగలకుండా నీట్గా వచ్చినాయి, పగలలేదు అసలు. ఇవైతే డీప్ ఫ్రై అయినాయి. ఇవి తీసి ఒక గిన్నెలో వేస్తాను. డైరెక్ట్ షుగర్ సిరప్లో వేయొద్దు, ఎందుకంటే అన్నిటికీ సమానంగా పట్టాలి కాబట్టి సపరేట్గా తీసుకొని అన్నీ అయ్యాక అప్పుడు షుగర్ సిరప్లో వేసుకోవాలి. మళ్ళీ ఇంకొక రౌండ్, సెకండ్ రౌండ్. గ్యాస్ అయితే ఆఫ్ చేసేసిన. అందులో ఉన్న ఆయిల్ వేడికి అయితే ఇవైతే అయిపోతాయి, ఆల్రెడీ అయిపోయినాయి. కదా, ఇవైతే అయిపోయినాయి. ఇప్పుడైతే షుగర్ సిరప్లో వేస్తాం. చిన్న క్రాక్స్ కూడా రాలేదు, స్మూత్గా వచ్చింది. అయ్యో, ఇప్పటిదాకా వీడియో రికార్డ్ అయిందా కాలేదా? ఒక 10 minutes మూత పెట్టేసి పక్కన పెట్టాలి. చెప్పింది కదా, ఒక 10 minutes అయితే మూత పెట్టుకొని అయితే పక్కకు పెట్టేస్తాం. అప్పుడు మంచిగా షుగర్ సిరప్ని అబ్జర్వ్ చేసుకోండి. స్పూన్ తీసే
సో గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోయింది. ఒక హాఫ్ అన్ అవర్ అయితే సిరప్లో వేసి వదిలేసిన. ఇప్పుడైతే టేస్ట్ చేస్తున్నా. ఉన్నాయి. సో టేస్ట్ కూడా సూపర్గా ఉంది. మీకు కూడా ఎవరైనా నచ్చితే ఇంట్లో ట్రై చేసుకోండి. సో ఈ వీడియో అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వీడియో వస్తాం. అందరికీ బాయ్.